రైట్. సీఎం రేవంత్ రెడ్డితో ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధులు ఐసీసీసీ భేటీలో సమావేశమయ్యారు. ఇక హైదరాబాద్లో 9,000 కోట్ల రూపాయలతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలీ లిల్లీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఎలీ లిల్లీ సంస్థను ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ పైన నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని, పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని అన్నారు. 1965లో ఇందిరాగాంధీ హైదరాబాద్కు ఐడిపిఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్గా మారిందన్నారు. హైదరాబాద్లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయని చెప్పారు ముఖ్యమంత్రి. స్థానిక